హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనవరి 2024కు సంబంధించి జిఎస్టీ వసూళ్ల గణాంకాలు వార్తల్లోకి వచ్చాయి. ప్రతి నెల మొదటి రోజున గడిచిన నెలకి సంబంధించి జిఎస్టీ రూపంలో ఎంత మొత్తంలో వసూలు అవుతున్నాయని చెప్పేసి గణాంకాల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం నూతన సంవత్సరం మొదటి నెల జిఎస్టీ ఏ విధంగా ఉందో చూద్దాము. జిఎస్టీ రూపంలో ఎంత వసూళ్ళు వచ్చాయో ప్రభుత్వానికి చూద్దాం. ఇక్కడ చూడండి, నూతన సంవత్సరం అన్నాను, ఆర్థిక సంవత్సరం అని లేదు. ఆర్థిక సంవత్సరం మొదటి నెల అంటే ఏప్రిల్ మాసం. ఇక నూతన సంవత్సరం అంటే మనము ఆంగ్ల సంవత్సరాది మాసంగా చూస్తున్నాము. ఏంటి? జనవరి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ జిఎస్టీకి సంబంధించిన బేసిక్స్ చూసి ఈ గణాంకాల గురించి డిస్కస్ చేద్దాము. సో జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. ఇది ఒక పరోక్ష పన్ను. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ గుర్తుంచుకోండి, పరోక్ష పన్ను. జిఎస్టీ అనేది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అడుగుతారు. మరి భారతదేశంలో జిఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 అమల్లోకి వచ్చింది 2017 జూలై 1వ తేదీ. జిఎస్టీ అమల్లోకి వచ్చింది ఏ రోజున అంటే జూలై 1, 2017. అందుకే మనం ఎవ్రీ ఇయర్ జూలై 1 లేదా జూలై మంత్ని జిఎస్టీ మంత్గా చూస్తూ ఉంటాము. జిఎస్టీ డేగా జూలై 1ని చూస్తూ ఉంటాం. అంటే గుర్తుండిపోయే విధంగా మనము కొన్ని ఇంపార్టెన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కేవలం ఒకటే, జూలై 1 జిఎస్టీ డే అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగానికి 101వ రాజ్యాంగ సవరణ జరిగిందని చెప్పాను కదా. దాని ద్వారా రాజ్యాంగంలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ, భారతదేశంలో జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏర్పాటైంది, ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా. ఈ జిఎస్టీకి సంబంధించి ఒక కీలకమైన సంస్థ, జిఎస్టీ గురించి నిర్ణయాలు తీసుకునే సంస్థగా జిఎస్టీ కౌన్సిల్ చూస్తూ ఉంటాం. ఆ సంస్థకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి గారు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. వీరే భారతదేశంలో జిఎస్టీకి సంబంధించి స్లాబ్స్ని డిసైడ్ చేస్తారు. రాష్ట్రాల యొక్క నిర్ణయం కూడా తీసుకుంటూ ఉంటారు. సో ప్రస్తుతంగా మనం అబ్జర్వ్ చేస్తే 0, 5, 12, 18, 28% స్లాబ్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. సో ఇది జిఎస్టీకి సంబంధించి కొన్ని బేసిక్స్. ఇప్పటి వరకు 6 years అయింది జిఎస్టీ వచ్చి, 6 years ఆఫ్ జిఎస్టీ. ఓకేనా? మరి అత్యధికంగా ఇప్పుడు జిఎస్టీ గురించి క్యాలిక్యులేషన్స్ ఎలా చూస్తామంటే, గడిచిన నెలకి సంబంధించి ఈ నెల మొదటి రోజున మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు అఫీషియల్గా గణాంకాలు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, జనవరి మంత్ ముగిసింది. జనవరి 1 నుండి 31. ఇవాళ మనం ఫిబ్రవరి 1కు ఉన్నాం. సో ఫిబ్రవరి 1 రోజున ఏం జరుగుతుంది? ఈ జనవరి మంత్కి సంబంధించిన జిఎస్టీ వసూళ్ళకి సంబంధించిన గణాంకాలు అనేవి చూడడం జరుగుతుంది. సో ఆ గణాంకాల పరంగా చూసుకుంటే ఇప్పటివరకు జిఎస్టీ చరిత్రలోనే, జిఎస్టీ అమల్లోకి వచ్చినాక ఇప్పటివరకు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్గా ఏప్రిల్ మంత్ 2023 రికార్డుకి ఎక్కింది. దాదాపు 1.87 lakh crores, 1.87 లక్షల కోట్ల జిఎస్టీ వసూళ్ళు ఒక్క నెలలో. ఇది ఆర్థిక సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల. మరి నూతన సంవత్సరం, సో ఇంగ్లీష్ ఇయర్లో కనుక చూసుకుంటే జనవరి మాసంలో ఎంతనట అంటే 1.72 lakh crores. సో ఇది ఇక్కడ చూద్దాం. జిఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి 2024 నెలలో 1.72 లక్షల కోట్ల మేర జిఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో వసూలు అవ్వడం ఇది రెండవసారి కాగా, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.70 లక్షల కోట్ల కంటే అధికంగా నమోదవడం ఇది మూడవసారి. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన 1.5 లక్షల కోట్లతో పోలిస్తే 10.4% అధికమయ్యాయని పేర్కొనడం జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2023 నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు కనుక పరిశీలిస్తే 16.69 లక్షల కోట్లు జిఎస్టీ రూపంలో వసూలైనని అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు చెప్పడం జరిగింది, కన్సర్న్ మినిస్ట్రీ వారు. సో ఇది జిఎస్టీకి సంబంధించి గణాంకాలు. ఇక ఎకానమీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్, ఇటీవల దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాము. 16th ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తూనే
మొదటి 15 ఫైనాన్స్ కమిషన్స్ గురించి కూడా మీకు చెప్పాను. ఆ 15 మంది పేర్లు చెప్పాను. ఆర్థిక సంఘం చైర్పర్సన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు CA 360 కోర్సులో జీవీకే స్టడీ సర్కిల్లో మరింత డెప్త్గా చెప్పాను. ఒకసారి చూడండి ఇక్కడ. సో 16th ఫైనాన్స్ కమిషన్, ఇక్కడ దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ఆర్థిక సంఘం గురించి చెప్తుంది. సో ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు. 16వ ఆర్థిక సంఘం నియామకం అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ మొట్టమొదటి వైస్ చైర్పర్సన్గా పనిచేసిన అరవింద్ పనగరియా గారు ఎవరైతే ఉంటారో తన ఆధ్వర్యంలో 16th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు అనేది, ఆ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు December 31, 2023 రోజున విడుదలయ్యాయి. ఇక సభ్యుల నియామకం అనేది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. సో చూడండి, బ్యాంకింగ్ ఆర్థిక సేవల్లో అపార అనుభవం కలిగిన నలుగురిని 16వ ఆర్థిక సంఘం ఫుల్ టైం సభ్యులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆదేశాలు జారీ చేశారు. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్పర్సన్ అరవింద్ పనగరియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా గత ఏడాది డిసెంబర్లో నియమితులయ్యారు. మిగతా సభ్యులుగా కేంద్ర మాజీ కార్యదర్శి ఏఎన్ జా, మాజీ బ్యూరోక్రాట్ అన్నీ జార్జ్ మాథ్యూ అండ్ SBI గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ అండ్ అర్ధ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. మరి ఈ ఆర్థిక సంఘము దాదాపు ఎప్పటి వరకు అంటే October 31, 2025 వరకు వారి యొక్క సిఫార్సులను సబ్మిట్ చేయాలి రాష్ట్రపతికి. మరి ఎప్పటి నుండి ఎప్పటికి అమల్లోకి ఉంటాయంటే 2026 ఏప్రిల్ మాసం నుండి, ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి 2031 వరకు అమల్లో ఉంటాయి, 5 ఏళ్ల పాటు. సో ఇలా ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలు ఇక్కడ లింక్ చేసుకోండి, ఓకేనా. అండ్ మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్గా చదవకండి. కరెంట్ అఫైర్స్ని వివిధ సబ్జెక్టుల్లో వచ్చి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చదవండి. 100% మీకు కరెంట్ అఫైర్స్ కోణంలోనే కాకుండా జనరల్ స్టడీస్లో ఎక్కువ స్కోర్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ CA 360 కోర్సులో మీకు 2023 సంవత్సరానికి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఇన్ సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. దాంతోపాటు ఇయర్ రౌండ్ అప్ PDFs ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇయర్ రౌండ్ అప్ వీడియోలను చేశాను, PDFలను చేశాను, స్కీమ్స్ గురించి అప్డేట్స్ ఇచ్చాను. ఒకసారి చూడండి. సో ప్రస్తుతం భారీ ఆఫర్గా ప్రకటించడం జరిగింది. సో ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసి కంటెంట్ చూడండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అభ్యర్థులు చదవాల్సిన తప్పనిసరి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ తప్పనిసరి అంశాలను మీకు అక్కడ ఎక్స్క్లూజివ్ ఇవ్వడం జరిగింది. కొన్ని టాపిక్స్ విత్ PDFs కూడా ఇచ్చాను. సో ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు 2023-2024 కాంబో కోర్స్ని కూడా నిన్నటి రోజున లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అండ్ రక్షణ రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండవు. ఇక్కడ INS సందాయక్, ఇండియన్ నావల్ షిప్ సందాయక్ అనేది జాతికి అంకితం కాబోతోంది ఎల్లుండి. అంటే ఫిబ్రవరి 3వ తేదీన దీన్ని కమిషన్ చేయబోతున్నారు, సేవలను ప్రారంభించబోతున్నారు. దీన్ని ఎవరు తయారు చేశారు గుర్తుంచుకుంటే చాలు. చూడండి, INS సందాయక నౌకను ఫిబ్రవరి 3న జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నావెల్ డాక్యార్డ్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కమిషన్ చేయబోతున్నారు? విశాఖలో. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, నౌకాదళ అధిపతి అడ్మైరల్ R హరికుమార్ గారు రానున్నారు. సో నౌకాదళ ప్రయోజనార్థం హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు, ఇది హైడ్రోగ్రాఫ్ సర్వే, కేంద్ర రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కోల్కతాలోని ఎవరు తయారు చేసి చూడండి, కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. 2021 డిసెంబర్ 5న జలప్రవేశం చేయించి పనులు పూర్తి చేశారు. నౌక దాదాపు 3800 టన్నుల సామర్థ్యంతో పరిగెడుతుంది. గుర్తుంచుకోండి, INS సందాయక్క. అండ్ పర్యావరణ పరిరక్షణ సంస్థలకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో తీసుకురావడం జరిగింది. మరి అలాంటి పర్యావరణానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందో చూడండి. సో పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే బోర్డులు, ప్రాధికార సంస్థల నియామకాలకు సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ BR గవాయ్, జస్టిస్ పమిడిగంటం శ్రీనరసింహ, సో న్యాయమూర్తులకు సంబంధించి వారు తీర్పులు వెలువరించారు. ఇవి భారత జంతు సంక్షేమ మండలి
అణు ఇంధన నియంత్రణ మండలి, కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ళు, వన్యప్రాణి సంరక్షణ డైరెక్టర్, జాతీయ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండళ్ళు, సెంట్రల్ జూ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ అంటే ఎన్టీసీఏ, తీర ప్రాంత నిర్వహణ ప్రాధికార సంస్థ, కేంద్ర భూగర్భ జల మండలి, జాతీయ రాష్ట్ర జీవన వైవిధ్య ప్రాధికార సంస్థలు అండ్ జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి ప్రకృతి వైపరీత్య నిర్వహణ ప్రాధికార సంస్థలు, జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయి సలహా మండళ్ళు, నేషనల్ స్టేట్ కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ కాంపా అండ్ పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు అండ్ నిపుణుల మదింపు కమిటీ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరోలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పారు. సో సంస్థలకు సంబంధించి ఏ విధంగా వారి కార్యాచరణ ఉండాలని చెప్పేసి గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ సంస్థలు చూడండి, అవన్నీ కూడా పర్యావరణానికి సంబంధించిన సంస్థలే. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో ఏ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అంటాం. యుఏఈలో హిందూ ఆలయం అనేది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ నెల 14న ప్రారంభించనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్వామి నారాయణ్ సంస్థాన్ నిర్మిస్తున్న హిందూ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు త్వరలో ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 13, 14 తేదీలో ఆయన యుఏలో పర్యటిస్తారు. 13న అబుదాబిలోని షేక్ జయాద్ స్టేడియంలో అహ్లాన్ మోదీ హలో మోదీ అనే ఒక సభ జరుగుతుంది. ఆ నగర శివార్లో ఒక కొండ మీద 27 ఎకరాల్లో నిర్మించిన హిందూ ఆలయాన్ని ఈ నెల 14న ఆయన ప్రారంభించే అవకాశం ఉంది, హిందూ దేవాలయం. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, రాష్ట్రంలో కవులను సత్కరించడానికి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలకు గద్దర్ గారి పేరు, సో గద్దర్ గారి పేరుని పెడుతున్నామని చెప్పేసి నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో సినిమా అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ రవీంద్రబాద్లో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో తను ఏమని చెప్పారంటే నంది అవార్డులు పునరుద్ధరించాలనుకుంటున్నారు. సినీ ప్రముఖులు కోరారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు తెస్తామని, ఇక గద్దర్ అన్న పేరుతో కళాకారులకు పురస్కారాలు ప్రదానం చేస్తామని, దీనికి సంబంధించి త్వరలోనే జీవో జారీ చేస్తామని చెప్పారు. కవులు కళాకారులు అందరికి కూడా ఇక గద్దర్ గారి పేరుతో పురస్కారాన్ని ఇస్తారంట. అండ్ క్రీడలకు సంబంధించిన అంశాలను కనుక పరిశీలిస్తే ఇటీవల ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వార్తలకు వచ్చిన 13th ఎడిషన్ తమిళనాడు రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జనవరి 19న ప్రారంభించడం జరిగింది. చెన్నైలో ప్రారంభించారు. 4 పట్టణాల్లో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఈ సంవత్సరం ఎడిషన్ అనేది జరిగాయి. జనవరి 19th to 31st వరకు జరిగినాయి. దీనికి సంబంధించి మస్కట్ ఏమని డిస్కస్ చేసాం మనం, వీరమంగై. మస్కట్ గుర్తుంచుకోండి క్రీడలకు సంబంధించి వీరమంగై. అండ్ ఈ 13th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పథకాల పట్టిక నిన్నటితో ముగిసే కదా, పథకాల పట్టిక అనేది వార్తలకు వచ్చింది. ఇందులో టాప్ పొజిషన్లో మహారాష్ట్ర అత్యధిక మెడల్ సాధించింది. పథకాలు 158, అందులో గోల్డ్ 57, సిల్వర్ 48, 53 బ్రాంజ్ టోటల్గా వచ్చేసి ఓకేనా. అండ్ నెక్స్ట్ తెలంగాణ వచ్చేసి 6వ స్థానంలో మన తెలుగు రాష్ట్రము. తెలంగాణ 13 గోల్డ్ అండ్ 4 సిల్వర్ 7 బ్రాంజ్ టోటల్గా 24. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పథకాల పట్టికలో 13వ స్థానంలో ఉంది. 7 గోల్డ్ అండ్ 9 సిల్వర్ 11 బ్రాంజ్ టోటల్గా 27. సో పథకాల పట్టికలో మన తెలుగు రాష్ట్రాల స్థానాలు టాప్ పొజిషన్లో ఉన్నవేంటో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన క్రీడా విభాగం ఏంటి ఈ సంవత్సరం అంటే స్క్వాష్ని ఎంట్రీ చేయడం జరిగింది. ఈసారి కొత్తగా స్క్వాష్లో కూడా క్రీడలు నిర్వహించడం జరిగింది. సో గుర్తుంచుకోండి. అండ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ సంబంధించి ఇప్పుడు మస్కట్ వార్తల్లోకి వచ్చింది. రానున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారంటే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం మరియు జమ్మూ కాశ్మీర్. మరి ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి మస్కట్ పేరు ఏంటంటే షీన్ ఏ షే, షాన్ అంటాం, షీన్ ఏ షే అనేది మస్కట్గా గుర్తింపు పొందడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ ఆసియా క్రికెట్ కౌన్సిల్కి మరొకసారి చీఫ్గా అమిత్ షా తనయుడు జైషా గారు ఎన్నిక కావడం జరిగింది. బీసీసీఐ కార్యదర్శి జైషా వరుసగా 3వ ఏడాది ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా నియమితులయ్యారు. గత బుధవారం రోజున బాలిలో జరిగిన ఏసీసీ సమావేశంలో 3వ దఫా చైర్మన్గా తను ఎంపిక అవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ జార్ఖండ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తున్నాము. ముఖ్యమంత్రి చుట్టూ జరుగుతున్న వివాదాలు చూస్తున్నాము. ముఖ్యమంత్రి వాస్తవంగా మైనింగ్ వ్యవహారాలు కానివ్వండి చాలా వరకు కూడా దోషిగా నిరూపితమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు పోలీసులు నిర్బంధంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జార్ఖండ్
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్థానంలో కొత్తగా ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ గారు పదవిని స్వీకరించడం జరిగింది. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ టైగర్గా పేరొందిన చంపై సోరెన్ హేమంత్ సోరెన్ స్థానంలో. ఇక మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ గారు రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. మలేషియా కొత్త రాజుగా 65 సంవత్సరాల సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ప్రమాణ స్వీకారం చేశారు. మలేషియాకు 17వ రాజుగా ప్రమాణం చేసిన ఇస్కందర్ దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. గుర్తుంచుకోండి. ఇక ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, నియంత్రణ సంస్థలు. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే సంస్థ ఏదంటే ఆర్బీఐ. అలా భారతదేశంలో స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ని నిర్వహించేది ఏంటంటే సెబీ. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో టెలికాం రంగాన్ని రెగ్యులేటరీ బాడీ. ఆ సంస్థకి నూతన చైర్పర్సన్గా అనిల్ కుమార్ లాహోటీ గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్కి నూతన చైర్పర్సన్గా ఎవరు అని అడగవచ్చు. సో గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సో జనవరి మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూలు వార్తల్లోకి వచ్చినాయి. అండ్ 16 ఆర్థిక సంఘంలో సభ్యుల నియామకం అనే అంశము. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ఎస్ సందాయక్ జాతికి అంకితం. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ సంస్థలకు సుప్రీంకోర్టు జారీ చేసిన కీలక గైడ్లైన్స్. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అండ్ తెలంగాణలో నంది అవార్డుల స్థానంలో ఇక గద్దర్ అవార్డులను చూడబోతున్నాం. నెక్స్ట్ ముగిసిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 అండ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మస్కెట్ వార్తల్లోకి వచ్చింది. షీనేషే అండ్ జైషా వరుసగా 3వసారి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి చీఫ్గా. అండ్ జార్ఖండ్ టైగర్ చంపై సోరెన్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అండ్ మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ గారు. అండ్ నెక్స్ట్ అనిల్ కుమార్ లాహోటీ గారు టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్కి నూతన చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.